ప్రస్తుతం రైతులు పత్తి పంటను విత్తుతున్నారు. ముఖ్యంగా తేలికపాటి భూములు, ఎర్రగరప నేలల్లో పత్తి సాగు చేపట్టే రైతులు కూలీల సమస్య, గులాబీ రంగు పురుగుల సమస్యను అధిగమించేందుకు అధిక సాంద్రత పద్ధతిని చేపట్టాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వినూత్న పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల పెట్టుబడులు తగ్గటమే కాకుండా గులాబీ రంగు పురుగు నియంత్రించి అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుందని సాగు వివరాలు తెలియజేస్తున్నారు మాల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాలతి. తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు గత పూర్వం నుంచి కొనసాగుతోంది. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 3 ఫీట్లు ఉంటూ ఎకరానికి 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతారు. మొక్కకు మొక్కకు మధ్య ఎడం ఉంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తూ ఉండగా రేగడి నేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంటకాలం ఉండడంతో గులాబీ రంగు పురుగు కూడా ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగు చేయడం వలన ఎక్కువ కాయలు కాయడం, అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. రెండో పంటను కూడా వేసుకునే అవకాశం ఉండడంతో రైతులు ఆర్థిక పుష్టిని సాధించవచ్చని హైడెన్సిటీ పత్తి సాగు వివరాలను తెలియజేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మాల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాలతి. మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పత్తిని ఎక్కువ శాతము షాలో సాయిల్స్ అంటే తేలికపాటి చిలక భూముల్లో కూడా సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి రైతులకి ఏంటంటే ఒక వినూత్నమైనటువంటి పద్ధతి, అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం అనేది. ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా చూసుకున్న 60% మంది పత్తిని సాగు చేసేటువంటి రైతులు 60% మంది తేలికపాటి భూముల్లో పత్తిని సాగు చేస్తూ ఉంటారు. మామూలుగా సాధారణంగా పత్తి నల్లరేగడి భూముల్లో సాగు చేస్తే దిగుబడి బాగా వస్తుంది. అదే తేలికపాటి భూముల్లో కనుక సాగు చేసినట్లయితే, వర్షాధారంగా సాగు చేసినట్లయితే కూడా దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. సో అలాంటి తేలికపాటి బలం లేనటువంటి భూముల్లో పత్తిని సాగు చేద్దాం అనుకున్నటువంటి రైతులు ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం కనుక చేసినట్లయితే వాళ్ళు దిగుబడి పెంచుకోవచ్చు. ఈ పద్ధతిలో ఏంటంటే సాలుకి మధ్యలో 3 ఫీట్లు ఉండడం, లేదంటే 80 సెంటీమీటర్లు ఉండడము, సాలుల్లో మొక్కకి మధ్యలో 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు ఉండడము. అంటే సాధారణ పత్తి సాగులో చూసుకున్నట్లయితే 5,000 నుంచి 7,500, 8,000 మొక్కలు ఉంటాయి కనుక దీంట్లో ఆల్మోస్ట్ 25,000 నుంచి 29,000 వరకు మొక్కలు ఉంటాయి. ఈ పద్ధతిలో కనుక ఈ పత్తిని విత్తుకున్నట్లయితే మొక్కల సంఖ్య బాగా పెంచుకొని వాటి ఎదుగుదలని నియంత్రిస్తామన్నమాట. అంటే 40 రోజులు పత్తిని విత్తిన తర్వాత 40 రోజులు వయసు ఉన్నటువంటి పంటలో చమత్కార అనేటువంటి గ్రోత్ రెగ్యులేటర్ని పిచికారీ చేయడము, అట్లాగే దాని తర్వాత 15 రోజుల తర్వాత అంటే 60 నుంచి 70 రోజుల మధ్యలో కూడా మరొకసారి అవసరమైతే ఈ చమత్కార అనే మందుని పిచికారీ చేసుకొని పత్తి ఎదుగుదల అనేది నియంత్రించడంతో తర్వాత పూత కాత అనేది ఒకేసారి రావడము, తద్వారా ఏంటంటే పత్తినంతా కూడా కాయలన్నీ ఒకటేసారి పూతకి రావడము, కాయలన్నీ ఒకటేసారి పగలడము, పత్తి అంతా ఒకటేసారి పక్వానికి రావడము, ఏరడము జరుగుతుంది. దీంతో ఏంటంటే పత్తిని దీపావళి టైం కల్లా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటంటే రాను కూలీల కొరత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ కూలీల కొరతని అధిగమించడానికి పత్తి అంతా కూడా ఒకేసారి కనుక ఏరేటువంటి ప్రక్రియ కనుక మనం చేపడితే ఈ మెషిన్ల ద్వారా పత్తిని ఏరడానికి కుదురుతుంది. అలాగే కూలీల సమస్యను అధిగమించవచ్చు. ఇదే కాకుండా ఈ పద్ధతిలో ఏంటంటే మళ్ళీ యాసంగిలో ఇంకొక పంట కూడా వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. తద్వారా ఏంటంటే రైతుకి రెండో ఆదాయం, పత్తి తర్వాత కూడా ఇంకొక ఆదాయం రావడానికి ఉంటుంది.